సమావేశానికి హాజరైనటువంటి వివిధ సంఘాల పెద్దలు, ప్రముఖులు అందరికీ నమస్కారం. అంటే గతం నుంచి చెప్పుకుంటున్నాం, కాకులను కుట్టి గద్దలగేసే ప్రభుత్వాలే ఈ దేశంలో పరిపాలన చేస్తున్నాయని. అది జరుగుతూనున్నది. ఇది ఇంకొంచెం క్లియరింగ్గా కనిపిస్తుంది. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సహజంగా ఏంటంటే, ఒక వ్యక్తి తన హక్కుని ఎవరైనా లాక్కుంటే కనీసం వ్యతిరేకిస్తారు. కానీ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఉన్న హక్కులు లాక్కుపోతుంటే లొంగిపోయి సాష్టాంగపడి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి పూర్తిగా సరెండర్ అయిపోతుంది. ఇది ఈ బైరైటీస్ని పెద్దదిగా చేసి కేంద్రం తీసుకున్న విషయం కానీ, ఎడ్యుకేషన్ అయినా, వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండేది అది కేంద్రం లాక్కుపోతున్నా, ఇంకా రకరకాల రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కుపోతున్నా లొంగిపోయే ప్రభుత్వం, కనీసం ఇది అని చెప్పి చెప్పలేని ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఉదాహరణకి అంతా లొంగిపోటంటే, మొన్న మొక్కజొన్నకి కేజీకి 10 పైసలు మద్దతు ధర పెంచితే హర్షం వ్యక్తం చేసిన మంత్రి మన వ్యవసాయ శాఖ మంత్రి, బహుశా బీజేపీ మంత్రులు కూడా హర్షం వ్యక్తం చేయలేదు. అట్లాంటి స్థితి ఉంది. అందుకనంటే ఈ ప్రభుత్వం వీటిని కాపాడుతుందనే నమ్మకం అయితే లేదు. కాబట్టి మనం ప్రజా ఉద్యమాల ద్వారా వీటిని కాపాడుకోవడం ప్రయత్నం చేయాలి. రెండోది నాకు అనిపించేది ఏంటంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ప్రభుత్వం మనుషులు మారాలి కానీ వైసీపీ 2 ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి నేను చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పుడు కూడా అదే అభిప్రాయపడుతున్నాను. అంటే కౌలు రైతులకు సంబంధించిన పాత వైసీపీ తెచ్చిన చట్టాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మేము మారుస్తూ ఉంటారు, మార్చడం. అట్లాగే పాత ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు పెడుతుంటే లోకేష్ బాబు తగలగొట్టినట్టు మళ్ళీ ఆయన అన్నిటికీ పెడుతూ ఉంటాడు. ఇట్లా రకరకాల విషయాల్లో మనుషులు మారారు కానీ వైసీపీ 2 ప్రభుత్వం వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అన్నీ అవే అమలు చేస్తాయి. మామూలుగా తిట్టుకుంటారు వీళ్ళు, మామూలుగా తిట్టుకునే వీళ్ళు అవే అమలు చేస్తారు. కొంచెం సిగ్గుపడతాం మనం ఎవరన్నా పక్కన ఉండి తిట్టి మళ్ళీ అదే నడుస్తుంటే. కానీ వీళ్ళకి అట్లాంటివి కూడా ఏమి లేవు. అందుకనే న్యాయ పోరాటంతో పాటు వీధి పోరాటం ద్వారా కూడా ఈ ప్రభుత్వాన్ని కనీసం మారుతుందో సంగతి తర్వాత ప్రజాభిప్రాయాన్ని మౌల్డ్ చేయడానికన్నా ఇది ఉపయోగపెట్టుకుంటే బాగుంటుంది. అందుకని ఒక మంచి ఇష్యూ కాబట్టి దీని మీద అందరం కలిసి ఫైట్ చేసి ప్రజాభిప్రాయాన్ని మౌల్డ్ చేయడానికి, ప్రభుత్వాన్ని కొట్టడానికి ఉపయోగపెట్టాలని చెప్పేసి ఉపయోగపడుతూ మద్దతు తెలియజేసి ముగిస్తున్నాను.